మానవుడు అనేవాడు ఏదైనా సాధించడు. మీలో ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లల్లో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. పక్కన వాడి కంటే నాకు మార్కులు తక్కువ వచ్చాయి, లేకపోతే పక్కన వాడి కంటే నేను వీకు, వాడు క్లెవరు, ఆ అమ్మాయి క్లెవరు, లేకపోతే ఆ అబ్బాయి క్లెవరు, వాళ్ళు ఇంటెలిజెంట్ వీళ్ళు ఇంటెలిజెంట్ అని చెప్తుంటారు. అది తప్పు. ఎందుకంటే సృష్టిలో అందరూ ఈక్వలే. మనకున్న తెలివితేటలు, పక్కన వాళ్ళకున్న తెలివితేటలు అన్నీ ఒకడే. కాకపోతే మనకు దేవుడిచ్చిన ఆ తెలివితేటలు వాటిని మనం ఎంత గొప్పగా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే డెఫినెట్గా మనం సాధించలేదంటూ ఏది ఉండదు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి. నిక్ వూజిచిచ్ కానీ, సునీత విలియమ్స్ కానీ. ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ మన దేశంలోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టి ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న అంతమంది పిల్లలకి ఆ తండ్రి హీఈస్ అనేబుల్ టు స్టీమర్ బోట్ నడిపించేవారు. ఆయన ఫిషర్ మ్యాన్ బోట్ ఆయన తీసుకొస్తుంది. ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోని పరిస్థితుల్లో ఈ చిన్న అబ్దుల్ కలాం రామేశ్వరం టౌన్లో ఆయన న్యూస్ పేపర్లు అమ్మడం కానీ, లేకపోతే చిన్న చిన్న హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మడం కానీ ఇలా చేస్తూ తండ్రికి ఆ ఫ్యామిలీని నడవడానికి తోడ్పాటును అందించారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. he has become the missile man world over. he is called as missile man. అది కాకుండా బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఆయన రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్. నెవర్ ఫీల్ ఇన్ఫీరియర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడు కూడా ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తే వీ కెన్ డూ వండర్స్ విత్ అవర్ సెల్స్. కంపారిజన్ ఆపేసేయండి. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్